ఈవినింగ్ కాగానే స్నాక్స్ ఏం పెడతావు అని అడుగుతారు పిల్లలు. ప్రతి ఇంట్లో ప్రతి అమ్మకుండే ప్రాబ్లమే ఇది. మధ్యాహ్నం వంటతోటి ఏమో కానీ పొద్దున టిఫిన్లు, ఈవినింగ్ స్నాక్స్ తోటి పెద్ద గొడవ. ఏం పెడతావు 4 కాగానే? ఇదే మా ఇంట్లో అయితే. మా పాప అయితే 4 అయిందా అమ్మ ఆకలేస్తుంది అంటుంది. అన్నం ఉంది తినిపో అంటమ్మా నేను వెళ్ళను అని అంటుంది. అంతే ఏదో ఒకటి కావాల్సిందే. అందుకే ఈరోజైతే శనగలు కనిపించాయి ఇంట్లో. సర్లే వీటితోటి ఏదో ఒక స్నాక్స్ చేసి పెడదామని చెప్పేసి వీటితోటైతే తనకు నచ్చిన స్టైల్లో నేను స్నాక్స్ చేసి పెట్టాను. మీరు కూడా తప్పకుండా ఫుల్గా వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన పరిచయం. నేను మీ ఉమ్మ. ఒక గంట ముందే అనుకున్నాను కాబట్టి ఒక గంట పాటు నానబెట్టాను. ఒక 2-3 గంటలు నానబెడితే మనకు శనగలు తొందరగా ఉడుకుతాయి. గంట ముందే నానబెట్టాను కాబట్టి కొద్దిగానే నానాయి. కుక్కర్లో అయితే ఒక 4-5 విజిల్ వచ్చే వరకు ఉడికించాను. సాల్ట్ వేసి మరీ ఉడికించానండి. పైనుండి వేసుకునే దానికంటే కొంచెం అందులో వేసి ఉడికిస్తే ఏంటంటే శనగలకు సాల్ట్ పట్టుకుంటుంది. తింటూ ఉంటే టేస్ట్గా ఉంటాయి కాబట్టి అందుకే అలా ఉడికించానమాట. అది ఉడికి ఆవిరి పోయే లోపల ఇక్కడ మనకు అందులో కావాల్సినవన్నీ ఇక్కడ మనం రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకున్నాను, కొంచెం క్యారెట్, కొంచెం కీర. చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఒక్కటి తినమంటే తినరు కాబట్టి ఇవన్నీ అందులో కొద్ది కొద్దిగా వేసేసి కలిపిస్తే తింటారని ఆశ. ఇలా అన్నీ కట్ చేసుకొని ఇందులో టమాటా వేసుకున్నా చాలా బాగుంటుంది. తనైతే నాకు టమాటా వద్దు వేయకు అని అనింది కాబట్టి నేను టమాటా వేయలేను. ఇవన్నీ కట్ చేసుకొని అందులో వేసుకొని కొంచెం కారం, సాల్ట్ ఆల్రెడీగా శనగలలో వేసుకున్నాను కాబట్టి మళ్ళీ నేనైతే పైనుండి సాల్ట్ వేయట్లేదు. ఎందుకంటే పైనుండి నిమ్మకాయ పిండుకున్నాను కాబట్టి ఆ పులుపు ఆ సాల్ట్ సరిపోతుందని నేను మళ్ళీ సాల్ట్ అయితే పైనుండి వేయను అనమాట. అదే సాల్ట్ సరిపోతుంది. కీరా ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, కొంచెం చాట్ మసాలా వేసేసి కలుపుకున్నాను. అవన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత పైనుండి కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే మాత్రం చాలా చాలా బాగా కుదిరిందండి. ఇందులో టమాటా, మిరియాల పొడి, కొత్తిమీర వేసుకున్న ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. అవైతే నన్ను వేయనివ్వలేదు. తన కోసం చేస్తున్నాను కాబట్టి తనకు నచ్చినట్టే చేయాలని చెప్పేసి నేనైతే ఇవి మాత్రమే వేసి తనకు చేసి ఇచ్చాను అనమాట. చాలా ఇష్టంగా తినింది. చాలా బాగా వచ్చినాయి అని అనింది. అమ్మయ్య అనుకున్నాను. ఎందుకంటే ఇంత కష్టపడి చేసిన తర్వాత తను నాకు నచ్చలేదు అని అన్నది అనుకోండి, అవి మొత్తం నేను తినలేను కాబట్టి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇందులో మిరియాల పొడి వేస్తానంటే వద్దు అనింది. కొంచెం కారం వేసాను అనమాట. కొంచెం పులుపు కారం అన్నీ ఉంటేనే కదా నోటికి టేస్ట్ తగులుతుంది. అందు గురించి ఇలా చేసి పెట్టాను. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తినింది. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా ముందు ముందు చూడాలనుకుంటే మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.